నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. బీసీఎన్ ప్రేక్షకులకు శ్రీదేవి శరన్నవరాత్రుల శుభాకాంక్షలు. ముందుగా ముఖ్యాంశాలు. ఇంద్రకీలాద్రిపై అంగరంగ వైభవంగా దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు. 8వ రోజు సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు. అక్టోబర్ 10 నుంచి 18 వరకు వాడపల్లి వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు. ఆహ్వాన పత్రికలను ఆవిష్కరించిన కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు. తిరుమలలో వైభవంగా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు. భక్తులతో నిండిపోయిన రహదారులు, క్యూలైన్లు, కంపార్ట్మెంట్లు, గ్యాలరీలు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోంది. వైసీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి ఆగ్రహం. ఇంద్రకీలాద్రిపై వెలిసిన అమ్మలగన్న అమ్మ కనకదుర్గమ్మ సన్నిధిలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ రోజు దుర్గమ్మ సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మ దర్శనార్థం ఆలయానికి భక్తులు పోటెత్తారు. జై దుర్గా, జై జై దుర్గా నినాదాలతో ఇంద్రకీలాద్రి మారుమోగుతుంది. దుర్గమ్మ దర్శనం కోసం అమ్మవారి సన్నిధానం నుంచి వినాయకుని గుడి వెలుపల కిలోమీటర్ల మేర క్యూలైన్లలో భక్తులు బారులు తీరారు. ఇప్పటి వరకు దుర్గమ్మను 75,000 మందికి పైగా భక్తులు దర్శించుకున్నారు. आरोपयामि समस्त देवराजोपचार भक्तोपचार शक्तोपचार यथाशक्ति शास्त्रोपचार पूजान समर्पयामि. చెప్పండమ్మా అందరూ. अपराध सहस्राणि क्रियन्ते अहर्निशं मया दासोहम इति मां मत्वा क्षमस्व परमेश्वरी. यस्य स्मृत्याद नमोक्षाद पूजा क्रियादिषु न्यूनं संपूर्धान्यादि सज्जो वंद्य महेश्वरीं. मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं परमेश्वरी. यत्पूजितं त्वया देवी परिपूर्णं तदस्तुते. अनया ध्यान आवाहनादि यथाशक्ति प्रातःकाल दुर्गा पूजया च अवसरणे विद्याद भगवती सर्वात्मकः. सर्वं श्री राजराजेश्वरी बाला त्रिपुरसुंदरी समेत दुर्गा मलेश्वर स्वामी सुप्रीदास प्रसन्ना वरदा भवतु. एतत्फलं श्री परमेश्वरार्पणमस्तु. चतुस्सागर पर्यन्तं गोब्राह्मणेभ्यः शुभं भवतु. सर्वे जना सुखिनो भवन्तु. ఒకసారి అరసయ్యి దోసిట్లాగా పెట్టి చెప్పండి అమ్మా. దోసిట్లాగా పెట్టి అమ్మవారిని వేడుకోవటం ఒకసారి. స్వస్తి శ్రద్ధాం మేధాం యశః ప్రజ్ఞాం విద్యాం బుద్ధిం శ్రియం బలం ఆయుష్యం తేజః ఆరోగ్యం దేహి మే శ్రియం దేహి మే పరమేశ్వరి. ఓం నమ ఇతి ఏవం జ్ఞాత్వా మహాదేవి యథాయోగ్యం తథా కురు. ఇప్పుడు ఏంటంటే అగ్నిహోత్రం చేసినప్పుడు కూడా మనం అగ్నిహోత్రుడికి స్వస్తి శ్రద్ధాం మేధాం యశః ప్రజ్ఞాం శ్రియం బలం ఆయుష్యం తేజ ఆరోగ్యం దేహమే హవ్యవాహన అని చెప్తాం. హవ్యవాహనుడు అంటే అగ్నిహోత్రుడు అనమాట. ఆయన ఇక్కడ అమ్మవారి కదండి, మనం అమ్మవారికి చేశాం కదా పూజ అంతా. అందుకని అమ్మవారికి పరమేశ్వరి అని చెప్తూ శ్రద్ధ, మేధస్సు, యశస్సు, ఆరోగ్యం, కీర్తి, ఐశ్వర్యం, ధనం, ధాన్యం ఇవన్నీ ఇవ్వమని అమ్మవారిని అడుగుతూ మళ్ళీ ఏం చెప్పామంటే ఏవం జ్ఞాత్వా మహాదేవి యథాయోగ్యం తథా కురు. నా శక్తి కొలది అన్ని అడిగేశానమ్మా. మనం ఇచ్చేవాళ్ళు ఉంటే అన్ని అడిగేస్తాం కదండి, ఏమిస్తే అవి తీసేసుకెళ్ళిపోతాం. ఏమిచ్చినా సరే మనకు అవసరం లేకపోయినా తీసుకుంటాం. కానీ అమ్మవారు ఏం చేస్తారంటే మనకు అవసరమైనవే ఇస్తారు. ఎలా అంటే 8 అడిగా మనం ఇప్పుడు దాంట్లో మళ్ళీ ఏం చెప్తున్నామంటే ఇప్పుడు నాకు ఏదైతే అవసరం ఉన్నదో, కొంతమందికి ఆరోగ్యం కావాలి, కొంతమందికి ఐశ్వర్యం కావాలి, కొంతమందికి విజ్ఞానం కావాలి, కొంతమందికి యశస్సు కావాలి. ఏం కావాలో అమ్మవారికి తెలుసు. మనం చెప్పుకున్న సంకల్పంలో అన్ని చెప్పినా సరే అమ్మవారి ఇప్పుడు మనకి ఏదైతే అవసరం ఉందో అది మనకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. మళ్ళీ చివరి శ్లోకంలో ఏం చెప్పాం? బాలభావానుసారేణ మమేధి విచేష్టితం మాతృవాత్సల్య సదృశాం యథేచ్ఛసి తథా కురు. అమ్మా, మా ఈ పూజలు ఈ పునస్కారాలు ఇక్కడ చేసినవన్నీ కూడా బాలభావానుసారేణ అంటే చిన్నపిల్లలు ఎలాగైతే గనక పాకుతూ ఇంట్లో గొడవ చేస్తూ ఉంటారో ముద్దు ముద్దు మాటలతో అలా భావించండి అమ్మా అని భావించడం సంస్కృతంలో చెప్పుకోవడం. మళ్ళీ ఎలా అనుగ్రహించమంటున్నాం?
మాతృవాత్సల్య సదృశాం, అంటే తల్లి పిల్లల్ని ఎలాగైతే కనుక ప్రేమగా చూస్తూ ఉంటుందో అలా నన్ను అనుగ్రహించండి అమ్మా, మాతృవాత్సల్య తల్లి ప్రేమ నాకు చూపించండి, మీరు నన్ను అనుగ్రహించండి అమ్మా అని చెప్పి అమ్మవారిని వేడుకోవటం అనమాట. వాడపల్లి వెంకటేశ్వర స్వామి 13వ వార్షిక బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్టు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పేర్కొన్నారు. ఆలయ ప్రాంగణంలో స్వామివారి కళ్యాణ ఆహ్వాన పత్రికను ఆయన ఆవిష్కరించారు. అక్టోబర్ 10వ తేదీ నుంచి 18వ తేదీ వరకు స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. వార్షిక బ్రహ్మోత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లను ఎమ్మెల్యేకు ఆలయ ఉప కమిషనర్ నల్లం సూర్యచక్రధర్రావు వివరించారు. స్వామివారిని దర్శించుకుని విజయవంతంగా వాటిని నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నట్టు ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఆహ్వాన పత్రిక ఆవిష్కరణలో నూతన చైర్మన్ ముదులూరి వెంకటరాజు, కూటమి శ్రేణులు పాల్గొన్నారు. శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో దేవస్థానంలో వివిధ రకాల ఉద్యోగులుగా సేవలు చేస్తున్నటువంటి సిబ్బంది అందరికీ కూడా మేలు కలగాలనే ఆలోచనతో ఈ దేవాలయం ఎంతో దినదిన ప్రవర్ధనం ఎంతో అభివృద్ధి చెందుతూ ఉంది. ఆ అభివృద్ధిలో ఇక్కడ పనిచేసే ఉద్యోగులు కూడా వారు అభివృద్ధి కృషి చేస్తూ ఉన్నారు. వారికి కూడా అభ్యున్నతి కూడా మేలు కలగజేసే విధంగా ఆదుకోవాలనే ఆలోచనతో ఈ రోజున ఎంప్లాయ్మెంట్ ప్రావిడెంట్ ఫండ్ కింద 234 మంది ఉద్యోగస్తులకి ఏర్పాటు చేయడం కోసం నిర్ణయం తీసుకోవడం, వారి తరఫున దేవస్థానం తరఫున వారి యొక్క శాలరీలో 12% దేవస్థానం భరించేలాగా 13% వారి శాలరీ నుంచి ఈపీఎఫ్ కింద కట్టుకోవడం ద్వారా వారికి మేలు కలుగుతుంది. భవిష్యత్తులో వారికి పెన్షన్ లేదా గ్రాట్యుటీ అంటే అవకాశాలు కూడా పెరుగుతాయి. ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఆ డబ్బులు వారు వాడుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఈ యొక్క వారి యొక్క అభ్యున్నతికి ఇది ఎంతో దోహదపడుతుందన్న ఆలోచనతో నిర్ణయం తీసుకుని ఈ రోజు నుంచి అమలు చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా హెల్త్ ఇన్సూరెన్స్ 20 లక్షల రూపాయలు హెల్త్ ఇన్సూరెన్స్ వారు వారి కుటుంబ సభ్యులు వారి మీద డిపెండెంట్స్ ఎవరున్నారో వారికి కూడా 20 లక్షల రూపాయల వరకు కూడా ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ కూడా వారికి ఏర్పాటు చేయడం జరిగింది. ఇవి కూడా వారికి మేలు కలుగుతాయన్న ఆలోచనతో చేయడం జరిగింది. దేవస్థానం సిబ్బంది వచ్చిన భక్తులందరూ కూడా ఎంతో ఆప్యాయంగా ఆదరించి వారిని దర్శనం అయ్యేలాగా వారందరూ కూడా ఎంతో శనివారాలప్పుడు మరి లక్షల సంఖ్య దాటుతూ ఉంది. వేలాదికి వచ్చే భక్తులు ఇప్పుడు 1,00,000 దాటే పరిస్థితికి మన ప్రతి శనివారం మనం చూస్తూ ఉన్నాం. దీన్ని అధిగమించడం కోసం ఈ యొక్క సిబ్బంది చేస్తున్నటువంటి కృషి ఎనలేనటువంటిది. వారు ఇదే విధంగా సేవలు అందించాలని వారికి ప్రభుత్వ పరంగా లేదా దేవస్థానం పరంగా ఏ విధంగా ఆదుకోవాలో వారిని ఆదుకోవడం కోసం నూతనంగా వచ్చినటువంటి చైర్మన్ గారు ముదులూరి వెంకటరాజు గారు, మన డీసీ శ్రీ నల్లం చక్రధర్రావు గారు, వీరు కూడా ఈ దేవస్థానం అభివృద్ధిలో నిరంతరం కూడా కృషి చేస్తూ ఉన్నారు. ఇది ఇంకా ఎంతో అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. దానికోసమే ఆలోచన చేస్తూ ఉన్నాం. ఆ అభివృద్ధిలో దేవస్థానంలో ఉన్నటువంటి అధికారులు అవనివ్వండి, సిబ్బంది అవనివ్వండి, లేదా దేవస్థాన పాలకవర్గం అవనివ్వండి, నేను కానివ్వండి, అందరూ కలిసికట్టుగా దీన్ని ముందుకు తీసుకెళ్తామని ఉద్యోగుల యొక్క సహాయ సహకారాలు మెండుగా దేవస్థానానికి వారు అందిస్తున్నది వారికి కూడా నా యొక్క అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. రహదారులు, క్యూ లైన్లు, కంపార్ట్మెంట్లు, గ్యాలరీలు అన్ని భక్తులతో నిండిపోయాయి. ఈ నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. అలిపిరి నుంచి తిరుమలకు వచ్చే 2వ ఘాట్ రోడ్లో కేవలం బస్సులను మాత్రమే అనుమతించాలని నిర్ణయించుకుంది. అలాగే తిరుమల మొదటి ఘాట్ రోడ్లో మాత్రం ద్విచక్ర వాహనాలకు మినహా అన్ని వాహనాలకు అనుమతి ఇచ్చింది. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు తిరుమలకు పోటెత్తారు. దీంతో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది.
రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని వైసీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాలను, సోషల్ మీడియా కార్యకర్తలను, ప్రజలను అక్రమంగా అరెస్ట్ చేస్తూ కూటమి ప్రభుత్వం పౌర హక్కులను కాలరాస్తుందని మండిపడ్డారు. పదే పదే కోర్టులో అక్షింతలు వేస్తున్నా కూడా ప్రభుత్వం, పోలీసులు తమ తీరు మార్చుకోకపోవడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ప్రజలు ప్రతిపక్షాల గొంతు నొక్కలేరని, ప్రజా కోర్టులో తగిన శిక్ష ఖాయమని హెచ్చరించారు. న్యాయ స్థానాల తీర్పుల ప్రకారం కాకుండా వాళ్ళంటూ ఒక రాజ్యాంగాన్ని పెట్టుకుని రెడ్ బుక్ రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తుంటే, పరిహసిస్తుంటే దాని గురించి మాట్లాడుకోవడం అనేది చాలా దురదృష్టకరమైన పరిణామం ఈ రాష్ట్రంలో. ముఖ్యంగా ఇటీవల సోషల్ మీడియా కేసులు కానివ్వండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన, సామాన్య పౌరులపైన కానివ్వండి, రాష్ట్ర వ్యాప్తంగా అన్యాయంగా జరుగుతున్న దాడులపైన అనేక సందర్భాలలో కోర్టులు అనేక అక్షింతలు, ముట్టికాయలు వేసినప్పటికీ ఈ ప్రభుత్వం గాని, ఆ ప్రభుత్వానికి ఒత్తాసు పలుకుతున్నటువంటి పోలీసు వ్యవస్థ గాని ఏమాత్రం స్పందించడం లేదనేది రోజు రోజుకు మనకు అర్థమవుతోంది. హైకోర్టులు హెచ్చరిస్తున్నా మరుసటి రోజే ఇంకో నేరం చేస్తా ఉన్నారు. అంటే మేము కోర్టులు కూడా లెక్క చేయము, ఏం చేసుకుంటారో చేసుకోండి అనేంత దినిపోయారు. ఆఖరికి పరాకాష్ఠగా గంజాయి కేసులు కూడా పెడితే అన్యాయంగా వాటిపైన సిబిఐ ఎంక్వైరీకి ఇవ్వాల్సిన పరిస్థితి హైకోర్టులకు కలిగిందంటే ఈ రాష్ట్రంలో పాలన ఎంత అధ్వాన్నంగా జరుగుతుందో మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది ప్రజలందరికీ సంబంధించిన అంశం. స్వేచ్ఛ అనేది రాజ్యాంగం కల్పించింది. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ, స్వేచ్ఛగా నివసించే హక్కు, వీటన్నిటినీ కాలరాసి ప్రజలందరినీ, పౌరులందరినీ భయంగా బతికే పరిస్థితులు రాష్ట్ర ప్రభుత్వాలు కల్పిస్తే జోక్యం చేసుకోవాల్సింది ప్రధానంగా కోర్టులు. ఆ కోర్టులు తమ పని తాము చేస్తున్నాయి. సుప్రీంకోర్టు ఇటీవల స్పష్టంగా చెప్పింది, ప్రొఫెసర్ జావేద్ అహ్మద్ హజామ్ కేసులో స్వేచ్ఛగా మాట్లాడడం, భావ వ్యక్తీకరణ చేయడం, వాటి గురించి మన పోలీసు యంత్రాంగానికి పాఠాలు చెప్పాల్సిన అవసరం వచ్చిందని సుప్రీంకోర్టు ఆ తీర్పులో చెప్పింది. ఎంతవరకు భావ వ్యక్తీకరణ పైన నియంత్రణ ఉండాలా అనేది కూడా పోలీసు వాళ్ళకి పాఠాలు తీసుకోవాల్సిన అవసరం దేశవ్యాప్తంగా ఉందని సుప్రీంకోర్టులో చెప్పింది. అసమ్మతిని, భిన్నాభిప్రాయాలను ఒక రాష్ట్రంలో పలు రాజకీయ పార్టీలు ఉన్నప్పుడు ఒక ఇష్యూ పైన స్వేచ్ఛగా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసే హక్కు ప్రతి పౌరునికి ఉంటుంది. అసమ్మతి వివిధ రూపాల్లో తెలియజేసే హక్కు ఉంటుంది. కానీ ఇవాళ ఆ హక్కులన్నీ కాలరాస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ప్రభుత్వ చేసే ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు నిరసనగా, వాళ్ళు చేసే అక్రమ అరెస్టులకు నిరసనగా, తప్పుడు కేసులకు నిరసనగా రాష్ట్రంలో ఎవరు నోరెత్తినా అక్రమ కేసులు బనాయిస్తున్నారు. నిన్నగాక మొన్న చూసాం, సాక్షాత్తు అసెంబ్లీలో ఒక శాసనసభ్యుడు బాలకృష్ణ నీచమైన భాషను ఉపయోగించాడు. చిరంజీవి గారిని ఎవడు అన్నాడు, మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని మనం రాయలేని భాషను ఉపయోగించాడు. అయితే అక్కడ ఉన్న పెద్ద మనుషులు, సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబు గాని, స్పీకర్ గాని ఇది తప్పండి, ఇలాంటి భాష మాట్లాడద్దండి, వాడద్దండి అత్యున్నత శాసనసభలో చెప్పాల్సిన అవసరం లేదా? అది చెప్పకపోగా వెకిలిగా, హేళనగా దాన్ని ప్రోత్సహిస్తూ అక్కడున్న సభ్యులు నవ్వడం అనేది ప్రజాస్వామిక విలువలు, తర్వాత మన సాంప్రదాయాలు, సభా సాంప్రదాయాలు ఎటువైపు పోతున్నాయో ఓసారి అర్థం చేసుకోవాలా. సభలో లేని వ్యక్తిపై నీచమైన భాష మాట్లాడితే ఎవరు ఖండించకపోతే దీన్ని ఎలాంటి సూచనలు మీరు చేస్తున్నట్లు, సంకేతాలు మీరు ప్రజలకు పంపిస్తున్నట్టు. ఈ ప్రభుత్వం ఏమంటుందంటే లాస్ట్కి మీరు వైఫల్యాలను ప్రశ్నించవద్దు, తప్పులను నిలదీయవద్దు, నిరసనలు చేయొద్దు. ఇవి ఏవి చేసినా మేము కేసులు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.